సో గైస్ యాక్చువల్లీ నేను హాలీవుడ్ అప్డేట్స్ వీడియో చేద్దాం అనుకున్నాను. కాకపోతే రేపు మండే కాబట్టి హాలీవుడ్ అప్డేట్స్ బాక్స్ ఆఫీస్ వీడియో అందులో కలిపి చేసేద్దాం అనుకున్నాను. బట్ లేటెస్ట్ గా వచ్చిన బిగ్ ఫిల్మ్స్ యొక్క బాక్స్ ఆఫీస్ అప్డేట్ ఇండియన్ ఫిల్మ్స్ గురించి ఇవ్వమని చాలా మంది అడుగుతున్నారు. సో ఇవాళ మాట్లాడుకుందాం కంప్లీట్ గా. కాకపోతే చాలా మంది రాజాసాబ్ రివ్యూ కూడా అడిగారు. బట్ నాకు స్టార్టింగ్ నుండి ఆ సినిమా మీద కంప్లీట్ నెగిటివ్ వైబ్ ఉంది. ఏదో తేడా కొడుతుంది, సినిమా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమో అనే భయం ఉంది. అలాంటి ఒపీనియన్ ఉన్నప్పుడు చూడకపోవడమే మంచిది. చూసాక మళ్ళీ డిసప్పాయింట్ అయ్యి దాని గురించి రివ్యూ చెప్పడం, చాలా మందికి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్న ఫీలింగ్ ఈ విధంగా ఉంటుంది. కాబట్టి నేను చాలా ఫిల్మ్స్ ని ఆ విధమైన వైబ్ ఉంటే స్కిప్ చేసేయడమే మంచిది. చూసి రివ్యూ చేస్తే పర్సనల్ గా తీసుకుంటున్నారు చాలా మంది. ఎందుకంటే ప్రెసెంట్ రాజాసాబ్ కి ఆన్లైన్ లో విపరీతమైన ట్రోల్స్, ఆ మోర్ఫ్స్ గురించి గానీ, ఆ డూప్స్ గురించి గానీ, రివ్యూస్ గురించి గానీ విపరీతంగా ఆన్లైన్ లోనే ఒక ట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే దాన్ని డిఫెండ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఇన్స్టాలోనైతే మాత్రం విపరీతమైన ఇన్ఫ్లుయెన్సెస్, ఒక సింపతి కార్డ్ లాగా. అంటే లిటరల్లీ ఆడియన్స్ కి సినిమా అర్థం కావట్లేదు. ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే బాక్స్ ఆఫీస్ కి దీనికి చాలా కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ అనేది రివ్యూస్ మీద, ఈ ఒపీనియన్స్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ లానే మీలో చాలా మంది కూడా ఫీలింగ్ ఉంటుంది. ఆన్లైన్ లో విపరీతంగా నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు బ్రో, పర్సనల్లీ నాకు నచ్చింది బ్రో ఫ్యాన్ గా, బట్ వాళ్ళు ఎందుకు ఇలా నెగిటివిటీ చెప్తున్నారు, ఇవన్నీ కూడా ఒక అన్కంఫర్టబుల్ ఫీలింగ్ మీకు ఇవ్వచ్చు, అది కామన్. కానీ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చెప్తున్నారంటే రివ్యూయర్స్ అనే వాళ్ళు సినిమాని చంపేస్తున్నారు, రివ్యూయర్స్ వల్లనే మంచి సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి, రివ్యూయర్స్ కి సినిమాని అర్థం చేసుకునే మైండ్ సెట్ లేదంట. ఈవెన్ తెలుగు ఆడియన్స్ కూడా ఎవరైతే రాజాసాబ్ నచ్చలేదని చెప్తున్నారో వాళ్ళకి బుర్రలేదు, సినిమా చూడడం రాదు, అలాంటి వాళ్ళకి ఏది అర్థం కాదు, మన సినిమాలు మనమే ఫ్లాప్ చేసుకుంటున్నాం అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. లిటరల్లీ మీరు చాలా మందికి తెలీదు, రివ్యూయర్స్ అనే వాళ్ళు పడినంత డ్రామా ఫిల్మ్ మేకర్స్ పడకపోవచ్చు. ఎందుకంటే అన్ని బ్యాడ్ ఫిల్మ్స్ చూసి రివ్యూస్ ఇవ్వడం, గ్యాప్ లేకుండా వరుస పెట్టి ఫిల్మ్స్ చూడడం, అందులోని బ్యాడ్ ఫిల్మ్స్ వరుస పెట్టి డబ్బులు టైం పెట్టి చూస్తే ఆ చూసిన ఎక్స్పీరియన్స్ లో వచ్చిన ట్రామా అనేది మీకు ఎప్పుడు కూడా తెలీదు. ఒకసారి ప్రయత్నించండి రివ్యూయర్ గా మీరు కూడా రివ్యూ అవడానికి. వరుస పెట్టి వచ్చే ఫిల్మ్స్ అన్ని థియేటర్స్ లో చూడడానికి ప్రయత్నించండి. అందులో ఎన్ని రాడ్స్ ఉంటాయో వరుసగా రాడ్ ఫిల్మ్స్ అన్ని చూసిన తర్వాత మీ బ్రెయిన్ గానీ, మీరు గురయ్యే ఆ ట్రామా గానీ, ఆ ఎక్స్పీరియన్స్ మీకే తెలుస్తుంది. రివ్యూయర్స్ పడే కష్టాలు అంత దరిద్రంగా ఉంటే లిటరల్లీ నేను గివ్ అప్ ఇచ్చేసాను. అలా అన్ని ఫిల్మ్స్ నేను చూడలేను బాబాయ్, నా వల్ల కాదు, నాకు ఎక్కట్లేదు ఆ స్పూన్ ఫీడింగ్ ఇలాంటి ఎలిమెంట్స్ అని ఆ ఫిల్మ్స్ చూసి నేను డిసప్పాయింట్ అవ్వడం ఎందుకు, ఏదో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నట్టు ఫ్యాన్స్ ని హర్ట్ చేయడం ఎందుకు, కంప్లీట్ గా వాటికి దూరంగా ఉంటే నాకు మనశ్శాంతి ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు కదా అని ఫీల్ అయిపోయాను. కొంతమందికి యూట్యూబ్ లో రీచ్ వస్తుంది గైస్, కొంతమందికి రీచ్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సినిమా చూస్తే రీచ్ రాదు కదా, ఆ సినిమా చూడకపోతే మనకి ఎందుకు అని చెప్పి వాళ్ళు స్కిప్ చేయరు. దానికి కూడా వెళ్తారు, దానికి కూడా రివ్యూ చేస్తారు. వాళ్ళు ఎవరి దగ్గర రూపాయి తీసుకోరు, వాళ్ళు చేసిన వర్క్ వాళ్ళు రూపాయి తీసుకుంటున్నారు. కానీ ఫిల్మ్ మేకర్స్ బ్యాడ్ ఫిల్మ్స్ చేసినా కూడా హైక్స్ పెట్టేస్తారు. డే 1 డే 2 జనాలు చూసేయాలి, డే 3 ఎవరు చూడకపోతే మనకెందుకు, ఓపెనింగ్స్ వచ్చేస్తే మేము సేఫ్ అయిపోతాం అనేలాంటి బిజినెస్ మైండ్ సెట్ తోటి మాత్రమే వాళ్ళు ప్రజల్ని ట్రీట్ చేస్తున్నారు. ఇది మీలో చాలా మంది తెలుసుకోవాలి. ఒక ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయే టీఎఫ్ఏ బానిస, హీరో బానిస, ఈ స్లేవరీ మైండ్ సెట్ మీకు ఉందనే విషయం మేకర్స్ కి క్లియర్ గా తెలుసు. దాన్నే వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి వాడుకుంటున్నారు. ఇంతపాటు ఆడియన్స్ విషయానికి వద్దాం. నిజంగా ఆడియన్స్ కి సినిమా అర్థం చేసుకునే బ్రెయినే లేదనుకుందాం. పొంగల్కి వచ్చే చాలా కమర్షియల్ ఫిల్మ్స్ లోని, ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ ఫిల్మ్స్ లోని స్టోరీ, స్క్రీన్ ప్లే ఏమీ ఉండదు. నేను ఆ పొంగల్ ఫిల్మ్స్ చూడడం కూడా ఎప్పుడైనా దూరం పెట్టేసి, ఎందుకంటే లిటరల్లీ సీరియల్ ఆడియన్స్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ కి, అంటే ఒకవేళ అవుట్డేటెడ్ ఆడియన్స్ అయినా సరే వాళ్ళకి తగిన కామెడీని పెడతారు. అంటే అవుట్డేటెడ్ కామెడీని పెడతారు. అంటే వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా ఒకప్పుడులో ఉంటుంది. వాళ్ళు సీరియల్స్ చూస్తారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ ని టార్గెట్ చేసేలాంటి సినిమాలు మాత్రమే పొంగల్కి రిలీజ్ చేస్తారు. అవి క్లిక్ అయితే కలెక్షన్స్ విపరీతంగా వస్తాయి. ఎన్ని బ్యాడ్ రివ్యూస్ ఇచ్చుకోండి, ఎంత నెగిటివిటీ ఉన్నా సరే ఆడియన్స్ కి కరెక్ట్ గా ఎంటర్టైన్మెంట్ కనెక్ట్ అయితే ఎవ్వరు కూడా ఆపలేరు. రాజాసాబ్ అనేది ఒక కమర్షియల్ ఎంటర్టైనరే. చాలా మంది జనాలకి అర్థం చేసుకునే బ్రెయిన్ లేదు. టాలీవుడ్ ఆడియన్స్ టేస్ట్ వేస్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మల్టీప్లెక్స్ సినిమా, కంప్లీట్ గా ఒక డిఫరెంట్ జాన్రా ఫిల్మ్, ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు అంటే మీరు ఆ మాట అనొచ్చు. ఇందులో 3 హీరోయిన్లు ఉన్నారు, కమెడియన్స్ ఉన్నారు, కామెడీ ఉంది, హీరోయిజం ఉంది. అంతెందుకు ప్రభాస్ గారే మిర్చి తర్వాత నా బెస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఇదే అని చెప్పి ఆయన చెప్పారు స్టేజ్ మీద. సో మరి ఆయన చెప్పినప్పుడు ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. మీరు స్టోరీని, కాన్సెప్ట్ ని అవన్నీ పక్కన పెట్టండి. ఎంటర్టైన్మెంట్ కనెక్ట్ అయ్యే జనాలు టైం పాస్ ఫీల్ అయ్యారు అనుకోండి, ఎన్ని నెగిటివ్ రివ్యూస్ ఇచ్చినా కూడా ఎవరు కూడా ఆపలేరు. ఎన్ని నెగిటివ్ రివ్యూస్ ఇచ్చినా, ఎంత నెగిటివిటీ చేసినా కూడా జనాలకు నచ్చింది అనుకోండి అసలు ఆపలేరు. అది కూడా పొంగల్ టైంలో. అవేమీ కూడా జరగలేదు కాబట్టి ఈవెన్ హిందీలో కూడా హారర్ కామెడీకి పీక్ లెవెల్లో మార్కెట్ ఉంది. డే 1 సినిమాకి చాలా తక్కువ నెంబర్స్ వచ్చాయి, చెప్పాలంటే చాలా చాలా తక్కువ నెంబర్స్. అవి దేవరా గానీ, గేమ్ చేంజర్ గానీ వాళ్ళిద్దరికి కూడా RRR తర్వాత సినిమాలే. ప్రభాస్ ఇప్పటికి ఎన్నో పాన్ ఇండియా సినిమాలు చేశారు. పైగా ఇది హారర్ కామెడీ, బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ అని ప్రమోట్ చేసుకున్నా కూడా కేవలం 6 crore నెట్ మాత్రమే ఓపెన్ చేసింది. అండ్ డే 2 దురంధర్ 37th డే కన్నా దారుణమైన కలెక్షన్స్, అంటే అంతకన్నా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి సాటర్డేనా. ఎంత రాడ్ హిందీ ఫిల్మ్స్ అయినా మీరు చూసుకోండి, డే 2 పక్కాగా కూడా కాస్త స్టేబుల్ గా గానీ, కాస్త జంప్ గానీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు సినిమా రాడ్ అయినా సరే డే 2 టికెట్స్ బుక్ చేసుకుంటారు, సినిమా ఎలా ఉన్నా చూసేద్దాం అని చెప్పి. సో లిటరల్లీ ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే జనాలే రిజెక్ట్ చేస్తున్నారు. ఏ రివ్యూయర్స్ ఇన్ఫ్లుయెన్సో,
ఈ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సరే జనాలకు నచ్చింది అనుకోండి. క్రింజ్ సినిమాలని కూడా ఈవెన్ హిందీలో కూడా చాలా ఫ్రాంచైజ్ ఫిల్మ్స్, ఫర్ ఎగ్జాంపుల్ బూల్ బులియా 3, బూల్ బులియా 69 లాంటి సినిమాలు ఎన్నో బ్యాడ్ రివ్యూస్ వచ్చినా కూడా కలెక్షన్స్ వచ్చేస్తాయి. జనాలకు నచ్చింది అనుకోండి, ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చింది అనుకోండి, కలెక్షన్స్ వస్తాయి. కానీ ఇక్కడ అలా కనిపించట్లేదు. కాబట్టి ఆడియన్స్ ని, క్రిటిక్స్ ని బ్లేమ్ చేసి మీరు సఫర్ అవ్వకండి. సో ఇప్పుడు డే 1 గురించి మాట్లాడుకుంటే, రాజాసాబ్ కొన్ని ట్రాకింగ్ ప్రకారం డే 1 90 crores దగ్గర వరకు కలెక్ట్ చేసింది. జిఎస్టీ, హైర్స్ అండ్ ప్రీమియర్స్ తీసేస్తే 78 అన్నారు. బట్ కొన్ని సైట్స్ 100 crores కూడా ట్రాకింగ్ అయితే వచ్చింది. సో డే 1 అఫీషియల్ గా ఒక 100 crores కొట్టే అనుకుందా. అండ్ పోస్టర్ లో కూడా ఎక్కువ ఫేక్ వేసుకోలేదు. దీని గురించి నేను చెప్పను, ఎందుకంటే ఎంతకన్నా బ్యాడ్ గా ఫేక్ వేసుకునే మూవీస్ చాలా ఉన్నాయి. బట్ ఈ ఫిల్మ్ కి అంత ఫేక్ అయితే లేదు. సినిమా కలెక్షన్స్ అనేవి డే 1 లోనే, నేను గేమ్ చేంజర్ అప్పుడే చెప్పాను, ఆ ఫిల్మ్ కి కూడా ప్రీమియర్స్ పెడితే డే 1 పక్కాగా 100 crores కొట్టడం టాలీవుడ్ టైర్ 1 హీరోకి కేక్ వాక్ లా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ వచ్చే హైక్స్ కానీ, తెలుగు స్టేట్స్ లో ఉన్న థియేటర్స్ కానీ ఇంకెక్కడ కూడా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులోని 2-3 days కి చూడగలిగే ఆడియన్స్ తెలుగు స్టేట్స్ లోను ఒకే రోజు చూడగలరు. అన్ని థియేటర్స్ ఉన్నాయి. కాబట్టి ఒక పెద్ద హీరో సినిమా అనగానే అందరూ కూడా డే 1 చూసేయడానికి ఎగబడి వస్తారు. దాంతో పాటు ప్రీమియర్స్ యాడ్ చేస్తున్నారు, హైక్స్ యాడ్ చేస్తున్నారు. ఈవెన్ నార్త్ అమెరికాలోని తెలుగు ఎన్ఆర్ఐ పీపుల్స్ ఎక్కువ ఉన్నారు, అక్కడ నుండి ప్రీమియర్స్. ఈ విధంగా ఈ ఫ్యాక్టర్స్ బట్టి డే 1 100 crores కొట్టడం చాలా ఈజీ. ఓజీ డే 1 కూడా మీ అందరూ చూసే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి మార్కెట్ ఆల్మోస్ట్ పడిపోతున్న టైంలోనే హరిహర వీరమలు గాని, ఓజీ గాని ఆ ఓపెనింగ్ డే చూసారు. డే 2 ఏ విధంగా డ్రాప్ అయిందో కూడా మీరు చూసారు కదా. డే 1 కి డే 2 కి చాలా పెద్ద సోషల్ డిస్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది చూద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా డే 1 నే చూసేస్తే మరి డే 2 ఎవరు చూస్తారు? కంప్లీట్ గా ఖాళీ అవుతుంది కదా. ఇక డే 2 విషయానికి వస్తే హిందీలో డ్రాప్ చేసింది, ఈవెన్ తెలుగు స్టేట్స్ లో కూడా డ్రాప్ చేసింది. కేవలం 35 crores లోపు మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 125 crores ని దాటి రాజాసాబ్ అయితే కలెక్ట్ చేసింది. ఎగ్జాంపుల్ చెప్తే ఓవర్సీస్ లోని ఆల్మోస్ట్ డే 1 25 crores దాటింది అన్నారు. బట్ డే 2 కి మొత్తం అంతా కూడా కలుపుకుని కేవలం 28 crores ఉన్నాయి ఓవర్సీస్ లో. సో రేపు డే 4 మండేన చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతుంది. అఫ్ కోర్స్ మెజారిటీ తెలుగు ప్రజలకి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫెస్టివల్ టైంలోని చిరంజీవి, వెంకటేష్ కి ఇవ్వచ్చు. ఒకవేళ ఆ సినిమాలో కూడా కామెడీ అస్సలు క్లిక్ అవ్వలేదు అనుకోండి, పక్కగా ఆ సినిమా కూడా ఫెయిల్ అవుతుంది. లేదు కామెడీ క్లిక్ అయింది, మళ్ళీ అనిల్ రావిపూడి ఈ ఫ్యామిలీ ఆడియన్స్ ని, సీరియల్ ఆడియన్స్ ని వీళ్ళని ఎంటర్టైన్ చేయడంలోనే సక్సెస్ అయ్యాడు అంటే పొంగల్ కి మరొక బ్లాక్ బస్టర్ పక్కగా అది క్లిక్ అవుతుంది. సో ఇప్పుడు మారుతిలోని, అనిల్ రావిపూడిలోని ఎవరిది తప్పు? ఎవరు ఫెయిల్ అయ్యారు, ఎవరు సక్సెస్ అయ్యారు ఆడియన్స్ ని బెయిట్ చేయడంలో గానీ, ఎంటర్టైన్ చేయడంలో గానీ? సో మరి చూద్దాం. మరి ఈ సినిమాని రాజాసాబ్ నిజంగా మేబీ ఆడియన్స్ కి నచ్చచ్చేమో, డే 3 తర్వాత పెరగచ్చేమో అని చెప్పి చాలా మంది అంటున్నారు. సో రాజాసాబ్ హిందీ ఆల్రెడీ డ్రాప్ అయిపోతుంది, మండేకి కంప్లీట్ గా క్లోజ్ అయిపోయేలా కనిపిస్తుంది. అలా జరిగితే ఇక తెలుగు స్టేట్స్ మాత్రమే దిక్కు. తెలుగు స్టేట్స్ లో కూడా చిరంజీవి ఫిలిం ఒకవేళ క్లిక్ అయితే ఖచ్చితంగా ఈ ఫిలిం ఫైనల్ రన్ లోనే 230-200 దగ్గరలోనే ఆగిపోయేలాగా కనిపిస్తుంది. ఈవెన్ ఆది పురుష్ వరకు కాదు కదా, 250-300 కి వెళ్ళడం కూడా కష్టంగా అనిపిస్తుంది మరి కలెక్షన్స్. మరి చూద్దాం. మీరు అన్నట్టు ఒకవేళ ఫెస్టివల్ టైంలోని ఆడియన్స్ కి రాజాసాబ్ నచ్చచ్చు బ్రో. రావిపూడి క్లిక్ అయినట్టే మారుతి కూడా ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ని క్లిక్ చేయడానికి సంక్రాంతికి మేబీ వర్క్ అవ్వచ్చు. ఇలా మీకు అనిపిస్తే చూద్దాం మరి నెక్స్ట్ అప్కమింగ్ డేస్ లో ఎలా ఆడుతుందో. బట్ దురంధర్ మాత్రం 37 days అయినా కూడా హిందీలోని హోల్డ్ ని స్ట్రాంగ్ గా చూపిస్తుంది. అండ్ ఇంకొక 20-30 crore నెట్ ఈజీగా వచ్చేలాగే కనిపిస్తుంది. అంటే బార్డర్ 2 వచ్చేంత వరకు దురంధర్ కి ఏ ప్రాబ్లం లేనట్టే కనిపిస్తుంది. ఈవెన్ రీసెంట్ గా కార్తిక్ గారి యొక్క తూ మేరా మే తేరా లాంటి సినిమా ఏదో వచ్చింది, ఆ సినిమా కూడా 7 crore నెట్ దాటి కలెక్ట్ చేసింది. ఆ సినిమా కూడా కంప్లీట్ గా వాష్ అవుట్ అయిపోయింది. కాబట్టి హిందీలో దురంధర్ 2 కి ఎలాంటి కాంపిటీషన్ ఇప్పటిదాకా రాజాసాబ్ వచ్చినా కూడా ఏ మాత్రం కూడా కనిపించట్లేదు. వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ సినిమా. అండ్ ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా దురంధర్ 2 1270 crores కలెక్ట్ చేసింది. దాంతో పాటు హిందీ మార్కెట్ లోని 800 crore నెట్ ని కూడా దాటేసింది. 815 crore నెట్ దగ్గర వరకు ఉంది. సో మరి చూద్దాం ఫైనల్ రన్ లోని ఎంత వరకు వెళ్తుందో. ఇప్పుడు తమిళనాడులో అయితే కంప్లీట్ గా క్లాష్ లేకుండా పరాశక్తి ఫిలిం డే 1 డబుల్ డిజిట్ ఓపెన్ చేస్తుందంట. ఇది ఎస్కే గారికి 3rd టైం అనుకుంటా డబుల్ డిజిట్ తమిళనాడులో ఓపెన్ చేయడం. ఇన్ఫాక్ట్ తలపతి విజయ్ ఫిలిం క్లాష్ లో వచ్చుంటే డబుల్ డిజిట్ పాసిబుల్ అయ్యేదే కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ ఫిలిం కి ఫస్ట్ ప్రిఫరెన్స్ చాలా మందికి. 2 ఫిలిమ్స్ కూడా పొలిటికల్ ప్రొపగండా ఫిలిమ్సే అంటున్నారు. ఆ జననాయకన్ అనేది కంప్లీట్ గా తలపతి విజయ్ గారికి ఫేవర్ గా ఉంటుంది. ఇది ఎంకే స్టాలిన్ కి ఫేవర్ గా ఉండే పొలిటికల్ ఫిల్మ్ అని చెప్తున్నారు. బట్ తలపతి విజయ్ గారు ఒకవేళ సినిమా వస్తే ఆ సినిమా కంప్లీట్ గా క్రింజ్ గా ఉన్నది, ఒక రీమేక్ సినిమా రొట్టైనా సరే క్రింజ్ గా వచ్చు. టు బి హానెస్ట్ నాకైతే ఆ సినిమా చూసే ఇంట్రెస్ట్ కూడా లేదు. బట్ కలెక్షన్స్ పరంగా పక్కాగా 400 crores ఈజీగా కొట్టేలాగే కనిపిస్తుంది. ఎందుకు అంటే గోట్ లాంటి ఫిల్మ్ నేను చూడలేదు, బట్ చాలా మంది చూసిన వాళ్ళు ఆ విధమైన నెగిటివ్ రివ్యూస్ తో కూడా తమిళనాడులోనే అరౌండ్ గా 200 crore గ్రాస్ వరకు పుల్ చేయగలిగారు. అండ్ ఫైనల్ రన్ లోని ప్రపంచవ్యాప్తంగా 400 crore ని కూడా దాటారు. ఒక హీరో క్రౌడ్ పుల్లింగ్ అంటే కేవలం డే 1 వచ్చి డే 2 వాష్ అవుట్ అవడం మాత్రమే కాదు, మినిమం ఫైనల్ రన్ లోని ఒక రెస్పెక్ట్ఫుల్ నెంబర్స్ అనేవి కనిపించాలి కదా. సో జననాయకన్ అయితే మాత్రం పక్కాగా వచ్చుంటే పొంగల్ కి క్లియర్ విన్నర్ అయ్యి ఉండేది. బట్ ఆ ఛాన్స్ అయితే మిస్ అయిపోయింది. ఒక రీమేక్ ఫిల్మ్ అయినా సరే.
సో మరి చూద్దాం ఇప్పుడు చిరంజీవి గారి ఫిలిం కాంపిటీషన్ లో ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది. దాంతోపాటు కొన్ని టైర్ 2 చిన్న సినిమాలు కూడా టాలీవుడ్ నుండి వస్తున్నాయి. వాటికి కూడా హైక్స్ కావాలంట, లో బడ్జెట్ లో బిజినెస్. ఎందుకంటే పొంగల్కి ఆడియన్స్ ఆ విధంగా దొరికేశారు కాబట్టి ప్రతి సినిమా అంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే ఎక్స్ట్రా మనీ ఇచ్చే చూడాలి. అది ఫ్లాప్ అయినా బ్యాడ్ అయినా మీరు యాక్సెప్ట్ చేయాలి. రివ్యూస్ ఇస్తే మాత్రం మీకు బుర్రలేనట్టు. మేకర్స్ యొక్క మైండ్ సెట్ పొంగల్కి ఆ విధంగా మారిపోయింది. సో మొత్తానికి మీకైతే క్లియర్ గా వాళ్ళకి అర్థమైంది కాబట్టి రేపు హాలీవుడ్ బాక్స్ ఆఫీస్, హాలీవుడ్ న్యూస్ తర్వాత మళ్ళీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఫెస్టివల్ కి ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందో క్లియర్ గా తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.